నేను రాజధానిలోనే ఉంటాను, రాజధాని కట్టి తీరుతానన్నాడండి. రాజధానిని ఏమీ కట్టలేదు, శుభ్రంగా ఉన్నాయన్నీ ధ్వంసం చేసేస్తున్నాడు అక్కడ. రాజధాని విషయంలో మట్టికి అసలు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. రాజధాని రైతులను నానా అబాస్పాలు చేశాడు, భూములు తీసుకున్నారు, వాళ్ళకి వేస్తానన్నాడు, అసలు ఏమీ చేయలేదు. రాజధాని కట్టడం అంటే 4 రాజధానులు కడతాడంట. ఉన్న రాజధాని ఒకటి ఏడలేకపోతున్నాడు, 4 కడతాడంట ఈయన. ఇప్పుడు కొత్తగా వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ మన రాజధాని కింద ఉంచాలని ఒక కొత్త ప్రణాళిక తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళంతా జగన్కి వీళ్ళంతా చించాగాళ్ళండి. ఆడేదో చెప్తుంటాడు రాజు అక్కడికి వెళ్తామని, వీళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడేమో అక్కడ ఈయన వచ్చాడు, రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి. ఆ మాట అనకపోతే ఇప్పుడు వాళ్ళ ఆస్తులు పోతాయి అక్కడ. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఊరుకోడుగా అని మా హైదరాబాద్ అంటే ఆడు రేవంత్ రెడ్డి ఏమైనా పెచ్చ ముఖ్యమంత్రి ఏంటి, ఆయన మంచోడేగా, ఊరుకోరాలుగా. ఆ హైదరాబాద్ అన్నాడు, పెచ్చోళ్ళని ఇంకా ఎరువులు చేసి వీడు మాట్లాడడం వైవి సుబ్బారెడ్డి చెప్తుంటాడండి. వీళ్ళంతా ఎవరికి తెలిసింది, వీళ్ళు రాజకీయ నాటకాలు ఆడుతుంటారు వీళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, హైదరాబాద్ ఏమంది అంటారా, ఇంకో వైపు మద్రాసు వెళ్తుంటారు, మళ్ళీ వెనకపోదాం అంటారు 20 సంవత్సరాలకి, మళ్ళీ మద్రాసు రాజధాని అంటారు పిచ్చమోహన్ నా కొడుకులంతా. ఇప్పుడు అలాగే బాబాయ్, చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో 72% పోలవరాన్ని పూర్తి చేశాడు. ఈయన ఎక్కగానే 2021లో పూర్తి చేసేస్తానన్నాడు, 22 అన్నాడు, 23 అన్నాడు. ఇప్పటికి వచ్చి ఏమీ లేదు, కుళ్ళిపోయి ఉన్నాయి సరుకు, తోలిన సరుకు అంత ఇనప సరుకు అంతా కుళ్ళిపోయే ఉంది పోలవరం. అసలు మొత్తం లారీలు కూడా తుప్పట్టే ఉన్నాయి అక్కడే ఏడ తోలిపోతారు వాళ్ళు. 2025కి పూర్తి చేస్తానంటున్నాడుగా ఎవడాడు, జగన్ పూర్తి చేస్తాడు. ఇంకేం చేస్తాడు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోతే ఏది మళ్ళీ కొత్త నాటకం మొదలు పెడుతున్నాడు ఈ జనానికి, మళ్ళీ వేయించుకోవటానికి. 175 ఇయ్యాలకు కూడా ఎందుకు అవుతున్నాడు అనుకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓట్లు మొత్తం ఏరేసాడు. ఈ వారంటీలు పెట్టారు, వీళ్ళకి ఫోన్ చేసేపాటు వీళ్ళు తీసుకెళ్ళి తెలుగుదేశం అంటే ఆయన ఎత్తేపిస్తున్నాడు వారంటీలతో. మీరు అలా చేస్తేనే ఉంటారు, లేకపోతే లేదంటే వీళ్ళు 5,000 బాసీగా 5,000 తీసేస్తాడుగా. ఇప్పుడు మీకు నేను సాయం చేయలేదు అనుకోండి, తీసిపారేస్తాడు కానీ అది ఆ ప్రదేశంలో నడుపుతున్నాడు వాడు. బాబాయ్ పోయినసారి ఎవరు కొట్టేశారు? నేనా తెలుగుదేశానికి. ఈసారి ఎవరు కొట్టేపోతున్నారు? తెలుగుదేశానికి. ఎందుకంటే టీడీపీ అభివృద్ధి చేద్దండి, రైతుని చూస్తుంది, చిన్న కారు పెద్ద కారుని చూస్తుంది. ఈ పెద్ద నా కోట్లు లేక దోచి తినమందం అట్లా దోచి తింటే చంద్రబాబు కూడా కొన్ని కోట్లు దోచి తిన్ను, ఇవాళ 20,000 ఇచ్చి ఓటు కొనగలను. ఇప్పుడు నార్మల్గా ఉండాలి తోచుకున్నా కానీ, అదేంటి అసలు అంతు పంతు లేదు తోచి తింటాకి. ఇప్పుడు ఆ ఎర్రమట్టి రోజాకి ఇచ్చాడు, ఎన్ని కోట్లు నొక్కింది అది. ఇవాళ ఆతి ముక్కతో బరాబరి అంటుంది, అది ఆడది ముందు ఆడది. వీళ్ళు మంత్రులన్నీ మాటలన్నీ మంచిగా మాట్లాడతారు, బూతులు రాకండి. బూతులు రావా, అమ్మ గంటకు ఒకటి దగ్గర పడుకునే దానికి బూతులు రావా దానికి. సార్, వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4.5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? అబ్బా బాబోయ్, చాలా ఎక్సలెంట్గా ఉందండి వైసీపీ ప్రభుత్వం. అంటే ఈ రోజున భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నిజంగా ఎంత పైకి వెళ్ళిపోయిందంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ఎక్కడ కూడా నవ్వుతో నా భవిష్యత్తు. సిగ్గుండాలండి నిజంగా మన విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైనా. ఎంత ఘోరంగా ఉందండి. అమ్మ, ఒక చిరునామా లేనటువంటి రాష్ట్రం అయిపోయిందండి మనది. ఒక రాజధాని లేదు, ఒక ఎటువంటి పరిస్థితులు నవ్వుతున్నారు సార్. పక్క రాష్ట్రానికి వెళితే బాబు అరే ఏట్రా నువ్వు మాట్లాడింది ఒక నీ ముందు నీ రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి మా తెలంగాణలో మాట్లాడుతున్నారు. ఎంత ఘోరంగా రాష్ట్రాన్ని అలా కల్లోలం చేసేసాడంటే ఈ రోజున రాజధాని లేనటువంటి రాష్ట్రము, యువతకి సరైనటువంటి రక్షణ లేదు, ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఉద్యోగాలు లేవు. తర్వాత ఏమో పై స్థాయి కలెక్టర్ల దగ్గర నుంచి కింద స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలందరినీ కూడా చాలా ఆయన యొక్క గుమస్తాల కన్నా ఘోరంగా వాళ్ళ యొక్క ఉద్యోగాలు, అయ్యో మేము ఐఏఎస్ క్యాడర్లు పాస్ అయ్యాము, మేము ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉండాలనే పరిస్థితులు కూడా మర్చిపోయి ఆయన కాళ్ళ కింద కూర్చునే విధంగా తయారు చేసేసి, అవినీతికి సపోర్ట్ చేసేసి, ఇష్టానుసారంగా కమిషనర్ దగ్గర నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి ఏ జిల్లాని లేదు మొత్తం దోచేశాడు, సర్వం సంఖ నాకించేశాడు రాష్ట్రాన్ని మొత్తం కూడా. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది, ఆయన విజన్ అండి అది. అది కంప్యూటర్ బ్రెయిన్, వీళ్ళదే ఉందండి ఫ్యాక్షన్ బ్రెయిన్ ఇది. ఈయన ఫ్యాక్షన్ బ్రెయిన్ అండి ఇది. అభివృద్ధి ఉండదండి, ఈయన చేసేది ఏముండదు, అభివృద్ధి ఏముండదు. ప్రజలకు ఏదో రకంగా 100 రూపాయలు తిప్పుతాడండి, మనకు 10 రూపాయలు ఇస్తారండి. ఈ జనం కూడా ఆ 10 రూపాయల కోసం చూస్తారు తప్ప కష్టపడదాము, కష్టపడి మనం కూడా ప్రభుత్వంలో భాగం అవుదామని చెప్పి ప్రజలకు కూడా లేదండి, దీనికి అలవాటు పడిపోయారు. ఈసారి రానున్న రోజుల్లో, ఈసారి 2024లో టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తున్నాయి. వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయంటారు?
వైఎస్ఆర్పీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? వైఎస్ఆర్సీపీకి చాలా చోట్ల డిపాజిట్లు గల్లంత అయిపోతాయండి, చాలా చోట్ల. వాళ్ళు 175 అని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అంతే, మేకపోతే గాంభీర్యం అంత తప్ప అంతమించలేదు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అంతే, ఎందుకు 175 రావండి, ఎందుకు 175 అసలు ఎందుకు 175 రావు. ఆడు చేసిన పని ప్రజలకు మెచ్చే పరిపాలన ఒక్కటి కూడా లేదండి. ఈసారి మీకు లోకల్లో ఉన్న ఎమ్మెల్యే ఎలీజా గారు కానీ వైసీపీ నాయకులు కానీ మీ ప్రజెంట్ ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు మన గోపాల్ యాదవ్ గారు కానీ ఎవరు మీకు అందుబాటులో ఉండే నాయకులు అంటే? ఇప్పుడు గడప గడపకి 3 సార్లు 30 సార్లు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏది ఎలీజా గారిని, ఇప్పుడున్న ఎలీజా గారిని నేనైతే ఎప్పుడు చూడాలి, అసలు మా ఊరిలో చూడాల. గడప గడపకి వెళ్ళండి 3 సార్లు కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో 3 సార్లు తిరగండి నెలకన్నాడు. అసలు మేము ఇప్పుడు ఒకసారి గడప కాదు అసలు ఊళ్ళోనే చూడలేదు. ఇంకేం చెప్తామండి? ఇంకా గోపాల్ యాదవ్ గారు అయితే చదువుకున్న వ్యక్తి అండి, మంచి సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయనకి ఎంపీ బీసీ కులాల్లో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అండి ఆయన. ఇక్కడ మాకందరికీ సుపరిచితుడు. ఆయన కనుక ఆయనకి ఎంపీ సీట్ కనిపిస్తే చింతలపూడి ఎత్తిపోతల పథకం కానీ మా ఏరియా మెట్ట ప్రాంతమే కానీ అనుకుంటామే కదా తప్ప అనేది ఏజెన్సీ ప్రాంతం కంటే 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి ఇప్పుడున్న పరిపాలకుల వల్ల. ఏం అభివృద్ధి ఏం లేదండి. అసలు రోడ్డు మీద మనం వెళ్తే తెల్లారి హాస్పిటల్కి వెళ్ళిపోవాలండి. ఇప్పుడున్న రోడ్ల మీద మనం బైక్ ప్రయాణం చేస్తే తెల్లారి హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఎక్కడ ఒక రోడ్డు మీద ఈ 5 సంవత్సరాల కాలంలో తట్టడం మట్టేసిన పాపన పోలేదండి. రాష్ట్రం